ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 17వ అధ్యాయము ఈరోజు మనం తెలుసుకుంటాము. మొత్తం సతీఖండంలోని 10వ భాగము ఈరోజు మనము తెలుసుకుంటాము. ఈ అధ్యాయములో సతీదేవి శివుని వరునిగా పొందటము, భగవంతుడైన శివుడు బ్రహ్మను దక్షుని వద్దకు పంపి సతీదేవిని వరించటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, సతీదేవి ఆశ్వయుజ శుక్లమాస పక్షమున అష్టమి తిథియందు ఉపవాసముండి భక్తిభావముతో సర్వేశ్వరుడైన శివుని పూజించింది. ఈ విధముగా నందవ్రతమును పూర్తి చేసి నవమి తిథియందు పగటిపూట ధ్యానమగ్నురాలైన సతీదేవికి శివభగవానుడు ప్రత్యక్ష దర్శనమును ప్రసాదించాడు. ఆ స్వామి శ్రీ విగ్రహము సర్వాంగ సుందరమై గౌరవర్ణముతో శోభలొలుకుతూ ఉన్నది. వారికి 5 ముఖములున్నాయి. ప్రతి ముఖమునందు 3 నేత్రములున్నాయి. ఫాలప్రదేశమున చంద్రుడు శోభలొలుకుతున్నాడు. ఆయన చిత్తము ప్రసన్నముగా ఉన్నది. కంఠము నీలమై ఉన్నది. ఆ స్వామికి 4 భుజములున్నాయి. ఆ ప్రభువు తన చేతి యందు త్రిశూలమును, బ్రహ్మ కపాలమును, వరద అభయ ముద్రలను ధరించి ఉన్నాడు. ఆయన శరీరమంతా భస్మమయ అంగరాగములతో ఉద్భాసితమవుతున్నది. గంగ ఆయన మస్తకపు శోభను పెంపొందిస్తూ ఉన్నది. ఆయన అంగములన్నీ మనోహరముగా ఉన్నాయి. ఆ ప్రభువు మహత్తరమైన లావణ్య ధామముగా గోచరమగుతున్నాడు. వారి ముఖము కోట్ల కొలది చంద్రులతో సమానముగా ప్రకాశిస్తూ ఆహ్లాదకరముగా ఉన్నది. ఆ ప్రభువు అంగముల యొక్క కాంతి కోటి కామధేనువులను తిరస్కరిస్తున్నదిగా ఉన్నది. ఆ స్వామి ఆకృతి సమస్త స్త్రీలను మోహింపచేసేదిగా ఉన్నది. అట్టి సౌందర్య మాధుర్య సమ్మలిత ప్రభువైన మహాదేవుని ప్రత్యక్షముగా చూసి ఆ స్వామి చరణములకు సతీదేవి ప్రణమిల్లింది. అప్పుడు ఆమె సిగ్గుతో నమ్రయై ఉన్నది. తపపుంజఫల ప్రదాతయగు మహాదేవుడు తన కొరకే కఠిన వ్రతమాచరించు సతీదేవిని పత్నిగా చేసుకునే కోరిక కలిగి కూడా ఆమెతో ఇలా పలుకుతున్నాడు. ఉత్తమ వ్రతమును పాలించు దక్షనందిని, నేను నీ ఈ వ్రతముతో ఎంతో ప్రసన్నుడనైనాను. కాబట్టి ఏదైనా వరమును కోరుకో, నీకిష్టమైన వరమునే నేను ప్రసాదిస్తాను. బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, జగదీశ్వరుడైన మహాదేవుడు సతీదేవి మనోభావము ఎరిగినప్పటికీ కూడా ఆమె అభిప్రాయమును తెలుసుకోవడానికి ఇలా చెప్పాడు. ఏదైనా వరమును కోరుకొనుము అన్నా కూడా సతియందు లజ్జాభావము ప్రస్ఫుటమవుతున్నది. కాబట్టి ఆమె తన హృదయమందున్న భావమును స్పష్టమైన శబ్దములతో చెప్పలేకపోయింది. ఆమె అభీష్ట మనోరథము సిగ్గుచేత కప్పబడి ఉన్నది. ప్రాణవల్లభుడగు శివుని ప్రియవచనములు విని సతీదేవి అత్యంత ప్రేమమగ్నురాలయ్యింది. ఆ విషయమును తెలుసుకొని శంకర భగవానుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. ఆయన శీఘ్రముగా పదే ఇలా చెప్తున్నాడు, వరమడుగుము, వరమడుగుము. సత్పురుషులకు ఆశ్రయుడును అంతర్యామి అయిన శంభుడు సతీదేవి భక్తికి వశుడయ్యాడు. అప్పుడు సతీదేవి తన లజ్జను ఆపుకొని మహాదేవునితో పలికింది, వరమును ప్రసాదించు ప్రభు, నా మనోవాంఛిత వరమును ఇవ్వు. అది దాటరానిది. భక్తవత్సలుడగు శంకర భగవానుడు సతీదేవి తాను చెప్పదలుచుకున్న దానిని పూర్తి చేయదాలకున్నదని గమనించాడు. అప్పుడు ఆయన స్వయముగా ఆమెతో ఇలా చెప్తున్నాడు, దేవి, నీవు నా భార్యవు అవుతావు. తాను కోరిన ఫలమును ప్రసాదించు. ఆ స్వామి మాటలు విని ఆనందమగ్నురాలైన సతీదేవి మళ్ళీ మాట్లాడక నిలబడి ఉన్నది. ఆమె మనోవాంఛిత ఫలము పొంది ఉన్నది కదా. అప్పుడు దక్షకన్య ప్రసన్నురాలై 2 చేతులు జోడించి తల వంచి భక్తవత్సలుడైన శివునితో పదే ఇలా పలుకుతున్నది, దేవాదిదేవ మహాదేవ, ప్రభు, మీరు మా తండ్రి గారికి చెప్పి వైవాహిక విధానమున నా పాణిగ్రహణము చెయ్యండి. బ్రహ్మ చెప్తున్నాడు,
నారద, సతీదేవి మాటలు విని భక్తవత్సలుడైన మహేశ్వరుడు ప్రేమతో ఆమె వైపు చూసి ఇలా పలికాడు, ప్రియురాలా, అలాగే అగుగాక. అప్పుడు దక్షకన్య అయిన సతీదేవి భగవంతునకు ప్రణమిల్లింది. భక్తితో ఆ స్వామి నుండి సెలవు తీసుకున్నది. వెళ్ళటానికి అనుజ్ఞను పొంది మహా ఆనందముతో కూడిన మనస్సుతో ఆ దేవి తన గృహమునకు వెళ్ళింది. భగవంతుడైన శివుడు కూడా హిమాలయమునందలి తన ఆశ్రమమునకు చేరుకొన్నాడు. దక్షకన్య అయిన సతీ వియోగముతో కొంత మానసిక అలజడికి లోనయ్యాడు. ఆమెనే చింతన చేస్తున్నాడు. దేవర్షి తరువాత మనస్సును ఏకాగ్రత చేసుకొని లౌకిక గమనమును ఆశ్రయించి భగవంతుడైన శంకరుడు మనస్సులో నన్ను స్మరించాడు. త్రిశూలధారి అయిన మహేశ్వరుడు స్మరించగానే ఆ స్వామి ఫలసిద్ధి కోసము వెంటనే నేను ఆ ప్రభువు సన్నిధికి చేరాను. నాయన, హిమాలయ శిఖరము మీద మహాదేవుడు సతీవియోగమును అనుభవిస్తూ విద్యమానుడై ఉన్నాడు. నేను సరస్వతీదేవితో కూడి ఆ స్థలమునకు వెళ్ళాను. దేవర్షి, సరస్వతి సహితుడినైన నన్ను చూసి ఆ స్వామి ప్రేమ వలయమున బంధింపబడి ఇలా ఉత్సాహముతో చెప్తున్నాడు. శంభుడు చెప్తున్నాడు, బ్రహ్మదేవ, వివాహ కార్యమునందు స్వార్థబుద్ధినంతా వినియోగించి తిని అప్పటి నుండి స్వార్థమునందే సత్యమున్నట్లు నాకు అనిపిస్తున్నది. దక్షకన్య సతి ఎంతో భక్తితో నన్ను ఆరాధించింది. ఆమె చేసిన నందవ్రత ప్రభావమున నేను ఆమె కోరిక తీర్చటానికి వరములిస్తానని ప్రకటించాను. బ్రహ్మదేవ, అప్పుడు ఆమె మీరు నా భర్త కండు అని నన్ను వరము కోరింది. అప్పుడు నేను ఆ మాటలు విని ఎంతో సంతుష్టుడనైనాను. నీవు నాకు పత్నివి కమ్ము అని కూడా నేను చెప్పాను. అప్పుడు దాక్షాయణి సతీదేవి నాతో చెప్పింది, జగత్పతి, మీరు ఈ విషయమును గూర్చి నా తండ్రికి చెప్పండి, వైవాహిక విధానమున పాణిగ్రహణము చెయ్యండి అని. బ్రహ్మదేవ, ఆమె భక్తికి సంతోషించి నేను ఆమె ప్రార్థనను స్వీకరించాను. విధాత, అప్పుడు ఆమె తన మాతృగృహమునకు వెళ్ళిపోయింది. నేను ఇక్కడకు వచ్చాను కాబట్టి ప్రస్తుతము నీవు నా ఆదేశానుసారము ఆమె ఇంటికి వెళ్ళు. దక్ష ప్రజాపతి శీఘ్రముగా నాకు కన్యాదానము చేసే ప్రయత్నము చెయ్యి. ఆయన ఆజ్ఞాపించిన వెంటనే నేను కృతకృత్యుడనై ప్రసన్నుడనైనాను. భక్తవత్సలుడకు విశ్వనాథునితో ఇలా చెప్తున్నాను, ప్రభు, శంభు, మీరు చెప్పిన దానిని చక్కగా ఆలోచించి మేము ముందే దీనికి నిశ్చయించాము. వృషభధ్వజ, దీని యందు ముఖ్యముగా దేవతల యొక్క మరియు నా యొక్క స్వార్థము కూడా ఉన్నది. దక్షుడు స్వయముగా నీకు తన పుత్రికను ప్రదానము చేస్తాడు. కానీ మీ ఆజ్ఞతో నేను కూడా అతనికి మీ సందేశాన్ని వినిపిస్తాను. సర్వేశ్వరుడు మహాప్రభువైన మహాదేవునితో ఈ విధంగా చెప్పి నేను ఎంతో వేగవంతమైన రథమునందు కూర్చొని దక్షుని గృహమునకు చేరాను. నారదుడు అడుగుతున్నాడు, వక్తలలో శ్రేష్ఠుడవైన మహానుభావ, విధాత, సతీదేవి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు దక్షుడు ఆమె కోసం ఏమి చేశాడో చెప్పండి. బ్రహ్మ చెప్తున్నాడు, తపస్సు ముగించుకొని మనోవాంఛిత వరమును పొంది సతీదేవి తన గృహమునకు తిరిగి వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కరించింది. ఆమె తన చెలికత్తె ద్వారా తన తపస్సుకు సంబంధించిన సమాచారమంతా తల్లిదండ్రులకు వినిపించింది. సతీదేవికి మహేశ్వరుని వలన వరము లభించిందని, ఆమె భక్తికి ఆయన ఎంతో సంతుష్టుడయ్యాడని ఆ చెలికత్తె వారికి సూచించింది. ఆ సఖి నోటి నుండి వృత్తాంతమునంతా వినిన తల్లిదండ్రులు ఎంతో ఆనందం పొందారు. వారు గొప్ప ఉత్సవము చేసుకున్నారు. ఉదార మనస్కుడైన దక్షుడు మహామనస్విని అయిన వీరిని బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యములను ఇచ్చారు. అలాగే అందులకు దీనులకు కూడా ధనమును పంచారు. ఆనందమును పెంపొందించు తన పుత్రికను కౌగలించుకొని తల్లి వీరిని ఆమె తలను మూర్కొన్నది. ఆనందమగ్నురాలై ఆమెను పదే పదే ప్రశంసించింది. కొంతకాలము గడిచిన తరువాత ధర్మజ్ఞులలో శ్రేష్ఠుడైన దక్షుడు ఈ విధమైన చింతనలో పడ్డాడు. నేను నా కుమార్తె యొక్క వివాహము శంకరునితో ఏ విధముగా చెయ్యగలను? మహాదేవుడు ప్రసన్నుడై వచ్చి ఉన్నాడు, కానీ ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా కుమార్తె కోసము ఆయన మరలా ఇక్కడకు ఎప్పుడు వస్తాడు? ఎవరినైనా వెంటనే ఆ భగవానుడైన శివుని దగ్గరకు
పంపాలి అంటే సముచితం అనిపించటం లేదు. ఎందుకంటే నేను ప్రార్థించినప్పటికీ కూడా ఆయన నా కుమార్తెను పరిగ్రహించని ఎడల నా విన్నపము నిష్ఫలమవుతుంది. ఈ విధముగా చింతిస్తున్న దక్ష ప్రజాపతి ఎదుట నేను సరస్వతితో కూడి ఆకస్మికముగా ఉపస్థితుడనైనాను. తండ్రి అయిన నా రాకను చూసి దక్షుడు ప్రణామాలు చేసి వినీత భావముతో నిలుచున్నాడు. అతడు స్వయంభూవైన నాకు ఆసనమును సమకూర్చాడు. దక్షుడు నా రాకకు కారణం అడగగా నేను జరిగిందంతా అతనికి వినిపించాను. ప్రజాపతి, భగవంతుడైన శంకరుడు నీ కుమార్తెను పొందటానికి నిశ్చితముగా నన్ను నీ చెంతకు పంపాడు. నీవు ఈ విషయమున ఉత్తమ కార్యమునకు శుభముహూర్తమును నిశ్చయించుకో. సతీదేవి వివిధ భావములతో సాత్విక వ్రతము ద్వారా భగవంతుడొక శంకరుని ఆరాధించింది. అలాగే ఆ స్వామి కూడా సతీదేవిని ఆరాధించాడు. కాబట్టి దక్ష, భగవంతుడుకు శివుని కోసమే సంకల్పించి ప్రకటితమైన నీ కుమార్తెను ఆలస్యము లేకుండా ఆయన సేవయందు నియమించు. దీనివలన నీవు కృతకృత్యుడవవుతావు. నేను నారదుని వెంట వెళ్ళి వారిని నీ గృహమునకు తీసుకొని వస్తాను. నీవు ఆ స్వామి కోసమే జన్మించిన నీ కుమార్తెను ఆయన చేతులలో పెట్టుము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, నా ఈ మాటలు విని నా కుమారుడైన దక్షుడు ఎంతో సంతోషించాడు. అతడు అత్యంత ప్రసన్నుడై ఇలా చెప్తున్నాడు, తండ్రి అలాగే అగుము. మునీంద్ర, అప్పుడు నేను ఎంతో హర్షించాను. అక్కడ నుండి లోక కళ్యాణ తత్పరుడైన భగవంతుడకు శివుడు ఎంతో ఉత్సాహముతో నా కోసము ఎదురు చూస్తున్న స్థలమునకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చినప్పుడు తన భార్యతోనూ పుత్రికతోనూ దక్ష ప్రజాపతి కూడా పూర్ణకాముడయ్యాడు. అంతేకాక అతడు అమృతము త్రాగి తృప్తి చెందినంత సంతుష్టుడయ్యాడని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తున్నాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయం 17 సమాప్తము. 18వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.